సముద్రం అంచుల్లోకెళ్లి అక్కడి జలచరాలు ఇతర జీవజాలం నీటి గర్భంలో అందాలను చూడాలనుకునే వారు ఎందరో. అలాంటి వారికి స్కూబా డైవింగ్ చేయించేందుకు ఉత్తరాంధ్రలోని పలు సంస్థలు స్వాగతం పలుకుతున్నాయి. ఓషన్ స్విమ్మింగ్, అండర్ వాటర్ డైవింగ్, స్నోర్కెలింగ్, కయాకింగ్ లాంటి జలక్రీడలకు విశాఖ అలలు చాచి ఆహ్వానిస్తోంది. అవగాహన లేని ఈతరాని వారికి కూడా స్కూబా డైవింగ్కు అవకాశం ఉంది. దీంతో అనేక మంది ఆసక్తి చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ద్వారా అనుమతి పొందిన 3 సంస్థలు స్కూబా డైవింగ్ చేయిస్తూ పర్యాటకులకు నూతన అనుభూతిని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్కూబా డైవింగ్ ప్రాముఖ్యత, దాంతో కలిగే అనుభూతి, స్కూబా డైవింగ్ చేస్తున్న తీరు తదితర అంశాలను తెలిపే ప్రత్యేక కథనమే ఇది. చూసారుగా సముద్రపు అంచుల్లో ఎంత చూడముచ్చటగా ఉందో స్కూబా డైవింగ్. ఈ క్రీడ ఏ మారిషస్ లోనో మాల్దీవుల్లోనో మాత్రమే ఉంటుందని చాలా మంది అనుకుంటారు. సోషల్ మీడియా వీడియోల్లో చూసి సాధారణ ప్రజలకు ఇది అందుబాటులో ఉండదని, డైవ్ చేయడం మన వల్ల కాదని భావిస్తుంటారు. కానీ ఈత రాని వారు సహా ఎవరైనా కొన్ని జాగ్రత్తలు తీసుకొని స్కూబా డైవింగ్ చేయొచ్చు. సముద్రపు లోతుల్లోకి వెళ్లి అక్కడి దృశ్యాలను తిలకించవచ్చు. అలాంటి వారి సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరుగుతోంది. పర్యాటకులకు ఈ తరహా అనుభూతిని అందించేందుకు సైతం పర్యాటక సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇదే క్రమంలో రాష్ట్రంలోని తీర ప్రాంతాన్ని అవకాశంగా మలుచుకొని ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ సైతం చర్యలు తీసుకుంటోంది. ఏపీటీడీసీ అనుమతి పొందిన 3 సంస్థలు రాష్ట్రంలో స్కూబా డైవింగ్ కు అవకాశం కల్పిస్తున్నాయి. కొంచెం ధైర్యం, అంతకు మించి సముద్రపు లోతులను ఆస్వాదించాలనే ఆసక్తి ఉంటే చాలు స్కూబా డైవింగ్ చేయించేందుకు ఉత్తరాంధ్రలో పలు సంస్థలు స్వాగతం పలుకుతున్నాయి. ఓషన్ స్విమ్మింగ్, అండర్ వాటర్ డైవింగ్, స్నోర్కెలింగ్, కయాకింగ్ లాంటి జల క్రీడలకు విశాఖలో చాచి ఆహ్వానిస్తోంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు విస్తరించి ఉన్న ఆంధ్రప్రదేశ్ తీర బంగాళాఖాతం ఎన్నో సముద్రపు రహస్యాలను తనలో నిక్షిప్తం చేసుకుంది. జలచరాలు, ఇతర జీవజాలం, కొన్నేళ్ల క్రితం మునిగిపోయిన నౌక వంటివి ఎన్నో సముద్రం లోపల చూసేందుకు అవకాశముంది. ఇందుకు విశాఖలో రుషికొండ, మంగమారిపేట, సాగర్ నగర్, తిమ్మాపురం, భీమిలి, విజయనగరంలోని చింతపల్లి, శ్రీకాకుళంలో బారువ తీరాలు ఇందుకోసం ప్రత్యేకంగా గుర్తించారు. ఉత్తరాంధ్ర సముద్ర తీరంలో గొప్ప జీవ వైవిధ్యం ఉంటుంది. నీటి అడుగున 10 మీటర్ల లోతులోనే రంగురంగుల జలచరాలు సహా అద్భుతమైన పగడపు దిబ్బలు మరో ప్రపంచాన్ని తలపిస్తాయి. గుంపులు కట్టి తిరిగే చేపలను వీక్షించొచ్చు. తాబేళ్లను, స్టార్ ఫిష్లను, భారీ జలచరాలను చూడొచ్చు. విజయనగరం జిల్లా చింతపల్లి తీరం నుంచి కిలోమీటర్ లోపలికి వెళ్తే కొన్నేళ్ల కిందట నీట మునిగిన నౌకను చూడొచ్చు. శ్రీకాకుళం జిల్లా బారువ తీరంలో మునిగిన నౌక దృశ్యాలను వీక్షించవచ్చని స్కూబా డైవింగ్ నిర్వాహకులు చెబుతున్నారు. The beauty is underwater. ఇది ఎవరైనా చేయొచ్చు. ఫర్ ఫస్ట్ టైం ఎగ్జాంపుల్ మీకు స్విమ్మింగ్ తెలీదు, నీకు అండర్ వాటర్ లోపలికి వెళ్ళి దాన్ని చూడాలంటే దేర్ ఆర్ మల్టిపుల్ యాక్టివిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నది. దీనిలో షో డైవ్, బోట్ డైవ్ అట్లాంటివి ఉన్నాయి. దీనిలో 6 మీటర్ ప్రోగ్రామ్ ఉన్నాయి, 9 మీటర్ ప్రోగ్రామ్ ఉన్నాయి, 12 మీటర్ ప్రోగ్రామ్ ఉన్నాయి, 18 మీటర్స్ ప్రోగ్రామ్ ఉన్నాయి, 40 మీటర్స్ ప్రోగ్రామ్ ఉన్నాయి. అట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. శ్రీకాకుళం స్ట్రక్చర్ నుంచి మనకు నెల్లూరు స్ట్రక్చర్ వరకు చాలా ప్లేసెస్ ఉన్నాయి. అరౌండ్ 947 కిలోమీటర్ స్ట్రక్చర్ మనకు కోస్టల్ లైన్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. బ్యూటిఫుల్ లైఫ్ అండర్ వాటర్ వైజాగ్లు ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు పెద్ద కోరల్ లైఫ్ అట్లాంటి ఎక్స్పెక్టేషన్ కాదు, బట్ ఫిష్ లైఫ్ ఇక్కడ ఉండిన రీఫ్ కొన్ని ఏరియాస్ ఉన్నాయి. స్కూబా డైవింగ్ కు ఈత రావడం అవసరం లేదు, అవగాహనతో పని లేదు. స్కూబా డైవింగ్ చేయాలనే ఆలోచన ఉంటే చాలు, నిర్వాహకులే అన్నీ చూసుకుంటారు. ఆసక్తి కలిగిన వారికి సేఫ్టీ బ్రీఫింగ్, డ్రైవ్ ప్లానింగ్ పై గంట పాటు అవగాహన కల్పిస్తారు. లోపలికి తీసుకువెళ్లే ముందు అరగంట పాటు బ్రీతింగ్ వ్యాయామం చేయిస్తారు. ఆక్సిజన్ సిలిండర్ల నిర్వహణపై తర్ఫీదు
నగదు ఇచ్చి ఆ పరికరాలు అమర్చుకోవడం, గాలి పీల్చుకోవడం నేర్పిస్తారు. అకస్మాత్తుగా ఇబ్బందికర పరిస్థితి తలెత్తితే సైగలతో ఎలా సూచించాలో తెలియజేస్తారు. ఇక్కడ చాలా బాగుంటుంది అన్నమాట మన వైజాగ్ బీచ్. అందరూ అంటే ఇప్పుడు ఎవరైనా వేరే కంట్రీస్కి వెళ్ళి చేయాలి ఇదే అనుకుంటారు కదా, మనకి ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. అసలు మన ఓషన్ కానీ అదంతా ఏంటంటే ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంటుంది అన్నమాట. లోపలికి వెళ్ళి కొద్ది చేపలు కానీ లోపల కొండల్లో ఉంటాయి, రకరకాల చేపలు అన్ని అలా చాలా బాగుంటుంది అన్నమాట. అంతా సేఫ్టీ అన్ని విధాలుగా ఉంటాయి. మనకు ఆక్సిజన్ కానీ దేనికి అసలు భయపడాల్సిన అవసరం లేదు అనమాట. వెస్ట్ బెంగాల్ నుంచి కానీ ఒరిస్సా నుంచి టూరిస్టులు మనకి వింటర్ సీజన్ లో బాగా వస్తారు కదా, ఆ టైంలో కూడా జనాలు అందరూ బాగా వస్తారు చేయడానికి. ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఇక్కడ కూడా ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఎందుకంటే మనం అనుకుంటున్నాం కానీ వేరే ఇప్పుడు అండమాన్ కానీ లక్షద్వీప్స్ కానీ అని అనుకుంటున్నాం కదా, మనది కూడా అంత బాగా అంటే అంత క్లారిటీ అని పోల్చుకొని మనం చాలా చాలా బాగుంటుంది. అసలు మనకు ఈ ఒరిస్సా అన్ని ప్లేస్ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు టూరిస్టులు వచ్చిన వాళ్ళు కూడా. ఇంకొకసారి చూసి ఇంకా జనాలకి ఎక్కువ అలవాటు అయితే మాత్రం మన దగ్గర నుంచి కూడా చాలా మంది వస్తుంటారు అన్నమాట. అసలు స్కూబా డైవింగ్ కు 3-4 కలిపి ఒక బృందంగా తీసుకెళ్తారు. ప్రతి ఒక్కరికి ఒక్కో డ్రైవర్ సహాయకుడిగా ఉంటారు. లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచుతారు. స్విమ్ సూట్లు ధరించాక బోటులో తీరం నుంచి లోపలికి కిలోమీటర్ వరకు తీసుకువెళ్తారు. అలలు లేని ప్రాంతంలో నీటి లోపలికి దించుతారు. 10 నుంచి 30 అడుగుల లోతుకు తీసుకెళ్తారు. దాదాపు 20 నుంచి 30 నిమిషాల పాటు అండర్ వాటర్ డ్రైవ్ ఉంటుంది. ఆ జ్ఞాపకాలను మరొకరు క్యాప్చర్ చేస్తారు, వీడియోలు చిత్రీకరిస్తారు. ఇప్పుడు బయటికి మనం ఎలా చూడడానికి వెళ్తాం ప్రపంచాన్ని, అలాగా అండర్ వాటర్ ప్రపంచం చూడడానికి వెళ్ళినట్టు అనమాట. అదేంటంటే దాంట్లోనే లెవెల్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం కోర్స్ చేసాం అనుకోండి మనకి ఈజీ అనమాట లోపలికి వెళ్ళడం. ఇప్పుడు మనకి కోర్స్ గురించి తెలియదు అనుకోండి, లోపలికి వెళ్ళాలంటే పర్సన్ ఉండాలి తీసుకెళ్ళాలి. అలాగా ఇప్పుడు కోర్స్ చేశారు అనుకోండి మీకు ఈజీ అనమాట. మీకు సొంతంగా వెళ్ళి చూసుకోవచ్చు, మొత్తం అన్ని చేయొచ్చు అనమాట. లోపల ఫిషెస్ చూడొచ్చు, కోరల్ లైఫ్ చూడొచ్చు. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇప్పుడు బయట మనం ఎలా చూస్తాం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఆ లోపల చూసేది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. మేము వెళ్ళేది 1 కిలోమీటర్ లోపలికి వెళ్తాం. అక్కడ నుంచి మాక్సిమం ట్రైస్కోబా అంటే జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి లైక్ 10 మీటర్ to 9 మీటర్ వరకే తీసుకెళ్తారు అనమాట. దాన్ని దాటి తీసుకెళ్ళకూడదు. కోర్సెస్ చేసిన వాళ్ళకి అది వాళ్ళ లెవెల్స్ బట్టి ఉంటది అనమాట. సముద్ర గర్భంలోని అందాలను చూసేలా ఏర్పాటు చేసిన స్కూబా డైవింగ్ కు 2500 రూపాయలుగా ధర నిర్ణయించారు. సూట్లు, ఆక్సిజన్ సిలిండర్, శిక్షణ అన్ని అందులోనే. కాకపోతే పరిస్థితులకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లోని దూరం, లోపల గడిపే సమయం ఆధారంగా ధరల్లో మార్పులుంటాయి. ఇకపోతే స్కూబా డైవింగ్ చేయాలంటే ముఖ్యంగా అండర్ వాటర్ విజిబిలిటీ బాగుండాలి. అక్టోబర్ నుంచి మార్చి వరకు సముద్ర గర్భంలో అన్ని స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో చేపలు, తాబేళ్లను అతి సమీపం నుంచి చూడొచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక స్కూబా డైవింగ్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అందులో 10 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి లేదు. హృదయ సంబంధ వ్యాధులు, ఆయాసం, ఊపిరితిత్తుల సమస్య, చెవి, సైనస్ సంబంధ వ్యాధులున్న వారికి సురక్షితం కాదు. ఆధార్ లేదా ఏదైనా ధృవీకరణ పత్రం తప్పనిసరి. స్విమ్వేర్, టవల్స్, మెడికల్ ఫిట్నెస్, వాటర్ బాటిల్, పొడి దుస్తులు ఒక జత వంటి వాటితో కిట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదంతా ఒకెత్తైతే ఇందులో ఉన్న వివిధ కోర్సులు నేర్చుకుంటే అంతర్జాతీయ స్కూబా ట్రైనర్లుగా కూడా రాణించేందుకు వీలవుతుంది.